బీసీలకు 42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి రిజర్వేషన్ల గురించి నివేదిక ఇచ్చినప్పటికీ తెలంగాణలో ఉన్న పార్లమెంటు సభ్యులు పట్టించుకోవడం లేదన్నారు. ఒకవేళ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకుంటామన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నేడు ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు కూడా బీసీల పట్ల నిర్లక్ష్యం వహించాయని, ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని చెప్పేసి ఆరోపిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన సిపిఎం నేతలు ఆందోళన బాట పట్టారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏది తెలంగాణలో బీసీలో 40% రిజర్వేషన్ అమలు చేయాలంటే దానిపై మీరు ఏమంటారు? ఈరోజు ఈ తెలంగాణలో కానీ దేశంలో కానీ బలహీన వర్గాల ప్రజలు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో అణచివేయబడతా ఉన్నారు. కాబట్టి జనాభా లెక్కలలో కులగణన కూడా చేయాలని అనేక సంవత్సరాలుగా డిమాండ్ కొనసాగుతూ ఉన్నది. కేవలం కేరళ రాష్ట్రంలో 57వ సంవత్సరంలో ఈ యొక్క జనగణనలో కులగణనని నిర్వహించి ఆ ఆర్థిక సామాజిక అంశాల ప్రాతిపదికన అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదే పద్ధతుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణనని సామాజిక సర్వేని నిర్వహించి ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ని అమలు జరపడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాల మద్దతుతోటి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ 4 నెలలు అవుతున్న దాన్ని చట్టం చేయటానికి, రాష్ట్రపతి ఆమోదం తెలపడానికి ఇంతవరకు ముందడుగు పడ్డటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో దాన్ని చర్చించి చట్టం చేయాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈరోజు మైనార్టీల భుజం మీద తుపాకీ పెట్టి బలహీన వర్గాల్ని అణచాలనేటువంటి కుట్ర ఈరోజు బీజేపీ చేస్తూ ఉన్నది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే రాబోయే కాలంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రజలకు బీజేపీ యొక్క అసలు నైజాన్ని, అసలు ఉద్దేశాన్ని తెలియజేసి రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒంటరిగా పోరాటం చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల పక్షాలని తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకరు రాష్ట్ర నాయకులు ప్రసాద్ ఉండడం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీ పార్టీ తరఫున ఏం చర్యలు తీసుకోబోతున్నారు? సిపిఎం పార్టీగా ఇప్పటికే దేశవ్యాప్తంగా దీని మీద కలిసి వచ్చేటటువంటి అన్ని సంఘాలను కలుపుకొని, పార్టీలను కలుపుకొని ఆందోళన పోరాటాలని చేపట్టాం. అట్లాగే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని ఒక వేదిక మీదకి తీసుకొచ్చాం. మొన్ననే ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. ఈ డిమాండ్ తెలంగాణ ప్రాంతంలో ఎట్లయితే సామాజికంగా, ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళ జనాభాని బయట తీయడం కోసం కులగణనని, బీసీ కులగణనని చేపట్టారో ఈ నమూనా ఆధారంగా దేశవ్యాప్తంగా కులగణన, సామాజిక లెక్కలు తీయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం అనివార్యంగా దిగొచ్చి మేము దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని బీహార్లో జరిగేటటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడ బీసీ ఓట్లని లబ్ధి పొందడం కోసం అలాంటి ప్రకటన చేసింది. కానీ వాస్తవంగా ఆచరణలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఈ బిల్లుకి ఆమోదాన్ని తెలిపి ఈ రాష్ట్రం నుంచి ఎంపీలు ఉన్నటువంటి బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఇక్కడ ఉన్నటువంటి అరవింద్ కానీ పార్లమెంట్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పద్ధతి ఉంది. దీన్ని బట్టే బీజేపీ 2 నాలుకల ధోరణిని అనుసరిస్తుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ మొదటి నుంచి కూడా సామాజిక తరగతులకి అట్లాగే సామాజిక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్లు ఎత్తేస్తామని గత ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి పద్ధతి ఉంది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చినటువంటి 42% రిజర్వేషన్లలో 10% ముస్లింలకి రిజర్వేషన్లు కల్పిస్తున్నారనేటటువంటి నెపాన్ని మోపి ఈరోజు ముస్లింల పేర్లు చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి అన్యాయం చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మైనార్టీలుగా ఉన్నటువంటి సఫాయి కార్మికులు కానీ, అట్లాగే ఇతర రాయి కొట్టేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే దూదేకులు కానీ, ఈ తరగతుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీసీ రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ అన్యాయం చేయాలనేటటువంటి వైఖరిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తీసుకుంది. తక్షణమే ఈ వైఖరిని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులు కానీ ఏ ఊరికి వచ్చినా కానీ ఏ మండలానికి వచ్చినా కానీ అడుగడుగున అడ్డుకునేటటువంటి కార్యక్రమం సిపిఎం పార్టీ చేపట్టింది. దీనిలో అవసరమైతే సామాజిక తరగతిలో ఉన్నటువంటి బీసీ తరగతులని ఎస్సీ ఎస్టీ ఉద్యమకారులను వీళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఐక్య కార్యాచరణ ఉద్యమాన్ని చేపడతామని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న ఎంపీలందరూ మంత్రులందరూ కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు అమలు చేయాలా చర్యలు తీసుకోవాలి, లేకపోతే కనుక ఎక్కడికక్కడ బీజేపీ నేతలు తినకుండా అడ్డుకుంటామని సిపిఎం నాయకులు అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.